నేటి వాక్య ధ్యాన అంశము తోడు ఆదరణ. తోడు ఆదరణ. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మను ఆశీర్వదించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారు. యు ఆర్ ఏ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారి జీవితాల్లో కూడాను సమస్యలు, ఇబ్బందులు, చిక్కులు కనబడుతూనే ఉన్నాయి. ఆర్థిక విపత్తులు, అనారోగ్య సమస్యలు, సమాజపరమైన పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు కనబడుతూనే ఉన్నాయి. అయితే క్రైస్తవునికి దొరికిన గొప్ప మేలు ఏమిటి? అవుట్ ఆఫ్ ఆల్ దీస్ నెగటివ్ కండిషన్స్, వాట్ ఈస్ ద గ్రేట్ హెల్ప్ టు ద బిలీవర్? విశ్వాసికి కలిగిన గొప్ప సహాయం ఏమిటి? ఇది మనం బైబిల్లో నుండి పరిశీలిస్తున్నాం. కీర్తనల గ్రంథం 23వ సంకీర్తన 4వ వచనంలో ఉన్న వాక్య భాగం, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇక్కడ ఈ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు ఒక దివ్యమైనటువంటి వివరణ ఇందులో ఉన్నది. ఇది మీరు పసిగట్టాల. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరిస్తున్నాను అన్నాడు. నేను సంచరించినప్పటికీ కూడాను అంటున్నాడు. హూ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సిచ్యుయేషన్? ఈ పరిస్థితికి కారణం ఏమిటి? గాఢాంధకారపు లోయ. మొదట గాఢాంధకారము మరియు అది లోయ. లోయ అంటేనే లోతైనది, పైకి రావటానికి చాలా కష్టపడాల్సింది. అయితే విజిబిలిటీ ఉంటే పైకి వచ్చే యత్నం చేయొచ్చు. లోయ అనగానే మనకు తెలుసు, అది సమమైన ప్రదేశం కాదు. దాని నుండి వెలుపటికి రావటానికి బహుప్రయాసపడాలి. అది కూడా కనిపిస్తేనే కదా బయటకు వచ్చేది. కానీ కనపడకుండా అంధకారంతో నిండిన సమయం, అది గాఢాంధకారపు సమయం, అది లోయా ప్రాంతం. అంటే దారి తెలియని స్థితి, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. గాఢాంధకారపు లోయను మనం వివరించుకుంటే ఏమి చేయవలనో పాలుపోని పరిస్థితి, ఏ దిక్కు తోచని పరిస్థితి, ఎలా వెలుపటికి రావాలో అర్థం కాని పరిస్థితి, ఏ ఒక్కరి సహాయము లేని పరిస్థితి.
ఒంటరిగా మిగిలిపోయిన అనుభవము ఈ గాఢాంధకారపు లోయలో కనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే నేను సంచరించాను అన్నాడు. నీవే నీ గాఢాంధకారపు లోయ అనుభవానికి కారణం. అందుకని అన్నాడు, నేను సంచరించినను. ఇట్ మే హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై ఫెయిల్యూర్ అండ్ మై ఫాల్ట్. నా మూలంగా, నా వైఫల్యం మూలంగా, నా బుద్ధిహీనత మూలముగా నేను కన్ఫ్యూజన్ స్టేట్లోకి, హెల్ప్లెస్ కండిషన్స్లోకి, లోన్లీనెస్లోనికి, డార్క్ కండిషన్స్లోనికి జారిపోయినప్పుడు నేను భయపడను. చూడండి, ఎవరైనా భయపడతారు. గాఢాంధకారపు లోయలో కన్ను మిన్ను కానకున్నటువంటి పరిస్థితుల్లో, ఒంటరిగున్నప్పుడు, దారి ఎరిగినప్పుడు ఎనీవన్ క్యాన్ ఫీల్ ఫియర్, థ్రెట్. కానీ విశ్వాసిగా భక్తుడు చెబుతున్నాడు, నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, నేను భయపడను. ఎందుకు భయపడను తెలుసా? నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు? భయపడాలి కదా. గాఢాంధకారం, లోయ అనుభవం, ఏ విధమైన విష సర్పాలు ఉంటాయో తెలియదు, ఎటువంటి క్రూర మృగాలు ఉంటాయో తెలియదు. ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవి లేక కాదు. చీకటి ఉన్నది, మార్గం ఎరుగని స్థితి, ప్రమాదం ఉన్నది, క్రూర మృగాలు ఉండే స్థితి. నా పరిస్థితికి నేనే కారణం అయ్యుండవచ్చును. అయినప్పటికీ నేను భయపడను. ఏ అపాయమునకు నేను భయపడను. అపాయం కూడా ఉంటుంది, కానీ అపాయానికి నేను భయపడను. ఏమిటి ఇతని యొక్క గొప్ప విశ్వాసం? ఏమిటి అతని ధైర్యానికి కారణం? ఏమిటి? గాఢాంధకారపు లోయలో ధైర్యాన్ని ఇచ్చింది ఏమిటి అతనికి? అతని భయాన్ని అతనికి దూరం చేసింది ఏమిటి? అతని భయాన్ని అతనికి దూరం చేసింది ఒక్కటే. అదేమిటంటే ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ సేవియర్. ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ సేవియర్. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. ద గ్రేట్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ హిమ్. గొప్ప దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉంది, అది వదిలిపెట్టలేదు. గాఢాంధకారమే అయినా సన్నిధి తోడున్నది, లోయానుభవమే అయినా సన్నిధి తోడుగా ఉన్నది, భయము గొల్పించే పరిస్థితులున్నవి అయినను సన్నిధి తోడుగా ఉన్నది, మృగముల చేత ప్రమాదమున్నది అయినను దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. అది ఒక విశ్వాసికి భయాన్ని దూరం చేస్తోంది. ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క సన్నిధి భయాన్ని అతని నుండి దూరం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేమైనా అయ్యుండండి, కానీ మీరు విశ్వసించినటువంటి దేవుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి మిమ్మల్ని సంరక్షిస్తాడు. న్యూ టెస్టమెంట్ ఈజ్ అన్కండిషనల్. న్యూ టెస్టమెంట్ ఈజ్ అన్కండిషనల్.
క్రొత్త నిబంధన షరతులు లేని కృపనిస్తోంది. మనం ఇలా ఉంటే కృప ఇవ్వబడుతుంది, అలా ఉంటే కృప ఇవ్వబడుతుందని లేదు. నీవెలా ఉన్నప్పటికీ నీకు కృప ఇవ్వబడింది. నేను గ్రామర్ మార్చాను, మీరు గమనించారా లేదా? ఇవ్వబడుతుంది అనలేదు, ఇవ్వబడింది. విశ్వాసికి దేవుని కృప అనుగ్రహింపబడి ఉన్నది. ఆ కృపలోనే విశ్వాసి జీవిస్తాడు. ఆ కృప విశ్వాసిని విడువక తోడుంటుంది. విశ్వాసి వైఫల్యములో, విశ్వాసి యొక్క పతనములో, విశ్వాసి యొక్క ఓటమిలో ఆ కృప అతనిని వదిలిపోదు. ఇంటర్నల్ కండిషన్స్ వ్యతిరేకమైనప్పటికీ కూడా కృప నిన్ను వదిలిపోదు. ఎక్స్టర్నల్ ఇష్యూస్ నీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన కృప నిన్ను వదిలిపోదు. యెషయా గ్రంథం 54:10 చెబుతాడు, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. మెట్టలు తత్తరిల్లిన, కొండలు తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. నీ చుట్టూతో ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని కృప నిన్ను విడిచిపోదు మిత్రమా. You may be in sin, you may be in failure, the grace will not leave you. It helps you to come out of your failure and your sin. ఆ కృప నీకు తోడుగా ఉండి నీ వైఫల్యము నుండి, నీ పాపము నుండి నువ్వు మరల వెలుపటికి రావటానికి అది నిత్యము సహకరిస్తుంది. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా కలిగినటువంటి నరుడు ధన్యుడు, ధన్యుడు. It is true, my friend. Every human needs God. Please note this. ప్రతి మనుషునికి దేవుని అవసరం ఉన్నది. ప్రతి మనుషునికి దేవుని అవసరం ఉన్నది. ప్రతి మనుషునికి రక్షకుని అవసరం ఉన్నది. Every human being needs Jesus Christ. యేసుక్రీస్తు కావాలి ప్రతి మానవునికి. ఎందుకంటే ప్రతి మానవుడు పాపముతోనే జన్మిస్తున్నాడు, పాపపు స్వభావంతో జన్మిస్తున్నాడు, ప్రాచీన పాపపు స్వభావంతో జన్మిస్తాడు. ఎ మ్యాన్ నీడ్స్ ఎ సేవియర్. రక్షకుడు కావాలి నీకు. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. నీవు నాకు తొడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించు. షెపర్డ్ భాషలో మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ. దుడ్డు కర్ర, దండము రెండు కూడా కర్రలే. దండము చెక్కతోనే చేస్తారు, దుడ్డు కర్ర కూడా, అది కూడా వన్ కైండ్ ఆఫ్ వుడ్, చెక్కతోనే ఉంటుంది అది. అయితే దుడ్డు కర్ర దేనికి వాడతాడు, దండము దేనికి వాడతాడు? ఈ రెండింటినీ కూడా కలిగి ఉంటాడు ఒక షెపర్డ్. దుడ్డు కర్ర కలిగి ఉంటాడు, దండం కలిగి ఉంటాడు. దుడ్డు కర్ర కొంచెం పరిమాణంలో పెద్దగా ఉంటుంది. దండము అంటే 1 feet to 1.5 feet ఉంటుంది. 1 feet to 1.5 feet దండము. దుడ్డు కర్ర అంటే 4 to 5 feet ఉంటుంది. బలమైనటువంటి ఒక బలమైన బరువైన కర్ర అన్నమాట. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎందుకు దుడ్డు కర్ర దండమని దేన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును.
దుడ్డు కర్ర శత్రువుకు వాడతాడు కాపరి. దండము తన సొంత గొర్రెను డిసిప్లిన్ చేయటానికి వాడతాడు. గుర్తుపెట్టుకోండి. దుడ్డు కర్ర దేనికి వాడతారు? దుడ్డు కర్ర శత్రువుకి. ఒక తోడేలు వచ్చిందనుకోండి, దుడ్డు కర్రతో కొడతాడు. దుడ్డు కర్ర బలమైనటువంటి బరువైనటువంటి ఒక బారైనటువంటి కర్ర. దాంతో కొడితే చస్తుంది శత్రువు. కానీ దానితో గొర్రెను కొట్టాడు అనుకోండి, గొర్రె చస్తుంది. అందుకనే కాపరి తన యొద్ద ఉన్నటువంటి దుడ్డు కర్రను గొర్రె యొక్క శత్రువుకు వాడతాడు. అయితే గొర్రెను డిసిప్లిన్ చేయటానికి దండాన్ని వాడతాడు. విద్యార్థిని క్రమపరచుటకు బెత్తాన్ని వాడతారు. అవునా? కనుక బెత్తము కుమారునికి విద్యార్థినికి సరిపడుతోంది క్రమశిక్షణ కొరకు. దుడ్డు కర్రతో కుమారుని కొడితే చచ్చిపోతాడు, విద్యార్థిని కొడితే చచ్చిపోతాడు. కనుక దుడ్డు కర్ర పర్పస్ ఏంటంటే పనిష్మెంట్ పర్పస్. దుడ్డు కర్ర యొక్క ఉద్దేశము శిక్ష కొరకు, దండము యొక్క ఉద్దేశము క్రమశిక్షణ కొరకు. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము రెండింటిగా ఉపయోగపడుతుంది. శత్రువుకి అది దుడ్డు కర్ర, దాని నాశనం కొరకు. విశ్వాసికి అది దండము, డిసిప్లినరీ కోడ్ అన్నమాట అది. కనుక ఈ రెండిటి వలన ఆదరణ కలుగుతుంది. ప్రొటెక్షన్ త్రూ కరెక్షన్. ఒక కుమారుడు శిక్షించబడిన ఎడల దుర్బీజుడవుతాడు అని వ్రాసాడు హెబ్రీ పత్రికలో. కనుక దేవుని పిల్లలమైన మనము నేర్చుకోవలసినది ఏమి నేర్చుకోవాలి? దేవుని వాక్యము మనలను సరిచేస్తుంది, మనలను క్రమపరుస్తుంది, మనలను బలపరుస్తుంది, మనలను శుద్ధి చేస్తుంది. కనుక ఇన్వైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? దేవుని వాక్యము చొప్పున చూచుకొనుట చేతనే కదా. అవును, దేవుని వాక్యము చొప్పున చూచుకోవాలి. అలా చూచుకొనుట చేతనే మనము సరిచేయబడుదుము. వెనెవర్ యు నీడ్ కరెక్షన్, God will correct you with the word of God, with the power of word of God. దేవుని వాక్యపు శక్తితో నిన్ను తాకుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయమని దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది. అట్టివాడే ధన్యుడు. కనుక దేవుని వాక్యము నిన్ను క్రమపరచవలెను, అప్పుడు నీకు ఆదరణ కలుగును. శత్రువునకు నాశనం ఇదే దేవుని వాక్యము కలిగించింది. యేసుక్రీస్తు సిలువలో శత్రువు నశించినాడు. శత్రువు నశించాడు. యేసయ్య సిలువలో శత్రువు నశించాడు. ప్రియమిత్రమా, కనుక నీ శత్రువునకు నాశనము క్రీస్తు ద్వారానే, నీకు ఆదరణ క్రీస్తు ద్వారానే. నీకు ఆయన తన సన్నిధిని ఇస్తాడు, మర్చిపోవద్దు. ఒక కేస్ స్టడీ ఆదికాండము 32వ అధ్యాయములో యాకోబు యబ్బొక్కు రేవులో ఒంటరిగా మిగిలిపోయాడు. తన అన్న తనను తరుముతున్నాడని తెలుసు. కుటుంబం అంతటిని ముందుకు పంపేశాడు, సంపాదించినదంతా వదిలేశాడు. ఒంటరిగా యబ్బొక్కు రేవులో మిగిలిపోయాడు. ఆ రాత్రి అతను ఒంటరిగా ఉండగా, మరణ భయంతో ఉండగా, ఆయన తోడుగా వచ్చాడు. నీవు నాకు తోడయుందువు. యాకోబు ప్రార్థిస్తే రాలేదు, ఆయనంతటా ఆయనే వచ్చాడు. యాకోబు ఒంటరిగున్నాడని వచ్చాడు.
యాకోబు భయపడుతున్నాడని వచ్చాడు. యాకోబు మరణాపాయంలో ఉన్నాడని వచ్చాడు. వచ్చి ఆయన అతనితో పోరాడుతున్నాడు. రాత్రి తెల్లారులు పోరాడుతూనే ఉన్నాడు. తెల్లవారుజాము సమయంలో నా సమయం అయింది, నేను వెళ్ళాలన్నాడు. నీవు నన్ను దీవించమని యాకోబు కోరినప్పుడు తొడగూటి మీద కొట్టి యాకోబు స్థానంలో ఇజ్రాయేలును స్థాపించి వెళ్ళిపోయాడు. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్. దేవుని వాక్యము యొక్క సన్నిధి నీకు తోడున్నప్పుడు నీలోని మోసగాడైన యాకోబు చనిపోతాడు. నీలో దేవునితో పోరాడి గెలిచిన అనుభవానికి ఇజ్రాయేలు అను అనుభవాన్ని నీకు ఇస్తాడు. దేవుని వాక్యము యొక్క శక్తి అది. మీరు గుర్తుపెట్టుకోండి, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి యేసే తోడుగా ఉంటాడు. ఏ శక్తి అతనిని ఏమి చెయ్యలేదు. ఏ శక్తి అతనిని ఏమి చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్న తన దాసుని యొక్క జీవితంలో తోడుగా నిలిచాడు. అతనిని ఒంటరిగా వదిలిపెట్టలేదు, అనాథగా వదిలిపెట్టలేదు. తానే నాథుడయ్యాడు. నీ విషయంలో అంతే, నా విషయంలో కూడా అంతే. ఏలయనగా మనము యేసునందు విశ్వాసం ఉంచిన బిడ్డలము. యేసునందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు యేసు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. మనము మన పాపమును బట్టి, మన అపరాధములను బట్టి, మన అవిధేయతను బట్టి మనం గాఢాంధకారపు లోయలలో ప్రవేశిస్తున్నాం. ఇప్పటికీ కూడా ఈవెన్ టుడే వీఆర్ ట్రావెలింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ద డెత్. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని కనికరిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు. అయినప్పటికీ కూడా ఆయన మనకు తోడుగానే ఉంటున్నాడు. ఎబ్బోకు రేవుకు అతడు వెళ్ళటానికి కారణం అతని యొక్క వ్యక్తిగత జీవితము, అతని యొక్క వైఫల్యములు, అతని యొక్క స్వీయ కార్యాలు. అతడు తనంతట తాను ఎబ్బోకు ఒంటరితనానికి పోయాడు. ఎందుకని? అతని అబద్ధం అతన్ని అక్కడికి తీసుకొచ్చింది. అతడు చేసిన మోసం అతన్ని అక్కడికి తీసుకొచ్చింది. నీవు ఒకవేళ ఏర్పరచబడిన వాడివైనను, నీవు రక్షించబడిన వ్యక్తివైనప్పటికీ కూడా నీ జీవితంలో కొన్ని పరిస్థితులు నిన్ను ప్రమాదం వైపు నెట్టేస్తాయి. అట్లాంటప్పుడు భయపడద్దు. నీ కర్మకు నిన్ను దేవుడు వదిలాడని అనుకోవద్దు. నీ పాపాన్ని బట్టి నిన్ను ఆయన వదిలాడని అనుకోవద్దు. నువ్వు పాపివైనా శత్రువైనా కూడా ఆయన నిన్ను పట్టుకునే ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ వదిలిపెట్టడు, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. దైవ లక్షణం అది. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు ప్రేమించావని కాదు, తానే నిన్ను ప్రేమించాడు. అందుకే నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు. ధైర్యము తెచ్చుకో. విశ్వాసములో వీగిపోక కొనసాగు. నీకు ఆదరణ కలుగజేయు శక్తి ఆయనకున్నది. ఆయన వాక్యము నీకు ఆదరణ ఇస్తుంది. 119వ సంకీర్తన 50వ వచనంలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలలో ఇది నాకు నెమ్మదినిచ్చింది అన్నాడు. The word of God can give you the peace in your heart. నీ సమస్యల కంటే దేవుడు గొప్పవాడు. నీ పతనము ఆయనకు గొప్పదేం కాదు. He will restore you back again. నిన్ను తిరిగి సమకూర్చగలిగిన సమర్థుడు ఆయన. ఆయనపై నీ లక్ష్యాన్ని ఉంచు. ఆయనపై నీ మనస్సును ఉంచు. ఆయనపై ఆనుకో.
నేను ముగిస్తున్నాను. సింహాల గుహలో దానియేలుకు తోడుగా ఉండి ఆదరించిన దేవుడు, అగ్నిగుండములో షడ్రక్ మెషక్ అబ్దెగోలకు తోడుగా ఉండి ఆదరించిన దేవుడు, ఇశ్రాయేలీయులకు సముద్రము మధ్య ఆరిన నేలనిచ్చి తోడుగా ఉండి ఆదరించిన దేవుడు, నీకు నువ్వు తోడుగా ఉండి నిన్ను ఆదరించగలడు. యేసే తోడు, యేసే ఆదరణ. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీ సమస్యలలో, నీ గాఢాంధకారపు లోయానుభవాలలో, ఏమి చేయాలో ఎరుగని నీ పరిస్థితిలో నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధుడా వందనాలు. వాక్యము విన్న బిడ్డలను వాక్యము చేత ఆదరించుము. యేసు నామమున వేడుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు